శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కామదహన వృత్తాంతం. అందుకు పులస్త్యుడు, ఆ అనంగుడు హర్షతనయుడగు కాముడు శంకరునిచే దగ్ధ శరీరుడై అనంగుడైనాడు అని పలికాడు. అందుకు నారదుడు, ఏ కారణమున కామదేవుని దేవదేవుడకు శంకరుడు భస్మం గావించెను, ఆ వివరణ తెలుపమని పులస్త్యుని ప్రార్థించగా, పులస్త్యుడు, నారద వినుము. దక్షపుత్రి సతీదేవి మరణానంతరం త్రిలోచనుడు దక్షయజ్ఞం ధ్వంసం గావించి సంచరిస్తుండగా అపత్నీకుడుగా ఆ వృషకేతుని చూసి కుసుమాయుధుడుకు కందర్పుడు ఉన్మాదనాస్త్రంతో ప్రహరించెను. ఆ ఉన్మాదనాస్త్ర ప్రభావం వల్ల హరుడు పిచ్చివాని వల్లే అడవుల్లో నదీ తీరాల్లో తిరుగాడసాగెను. తన భార్య సతీదేవి స్మరణకు రాగా బాణం దెబ్బతిన్న మదగజంలాగా మనోనిబ్బరాన్ని కోల్పోయెను. ఆ తాపాన్ని భరించలేక హరుడు యమునా నదిలో దుమికెను. ఆ విరహానలానికి క్రాగి యమునా జలాలు నల్లబడెను. అప్పటి నుంచి కాటుక రంగు నీరు కలిగిన యమున కాళింది అయ్యెను. ఆ ప్రభావం భూదేవి కేశపాసంలాగా ప్రవహించి పవిత్ర తీర్థమయ్యను. ఆ విధంగా ఎన్నో పవిత్ర నదుల్లో, సరస్సులో, వాపి కూపాల్లో మనుగుతూ నదీ తీరాల్లో, పర్వత భూముల్లో, అరణ్యాల్లో స్వచ్ఛందంగా తిరుగాడుచున్నను శివునికి మనశ్శాంతి లేదు. కొంతసేపు ఏమో పాడుతూ, కొంతసేపు ఏడుస్తూ, కొంతసేపు ధ్యానంలో ఉంటూ అందాల భరినైన దక్షకన్యనే స్మరిస్తూ ఉండేవాడు. ఒక్కొక్కప్పుడు ఆమెను గురించి కలగంటూ కలవరించేవాడు. ఇలా దీనదీనంగా విలపిస్తున్న హరుని చూసి కాముడు సంతాపనం అనే మరొక బాణంతో కొట్టెను. ఆ దెబ్బకు శంకరుడు మరింత సంతప్తుడై ఆగ్నేయ నిశ్వాసాలు పూత్కారాలు గావిస్తూ ప్రపంచాన్నంతటినీ తీవ్ర తాపంలో ముంచెను. అదే సమయాన మరల కాముడు విజృంభణమనే బాణాన్ని వదలడం. దానితో శివుడు విపరీతంగా ఆవలిస్తూ నలుదిశలా కలియజూసెను. అప్పుడు అతనికి కుబేరపుత్రుడు పాంచాలికుడన వాడు కనిపించెను. వెంటనే వాని సమీపించి శివుడు, బాబు, నీవు మహావీరుడవు, నేను చెప్పినట్లు చేయము అనెను. అంతటా పాంచాలికుడు, ప్రభు, మీరు అసమాన పరాక్రమలు, మీకు దాసుడను. మీరు చెప్పినది దేవతలకు అసాధ్యమైనను సరే, నేను తప్పక చేయుదును, ఆజ్ఞాపించడను. అందుకు ఈశ్వరుడు, పుత్ర, వరదాంబిక మరణానంతరం కామాగ్ని దగ్ధుడై విజృంభణ ఉన్మాదన బాణాలకు గురై విలవెల్లాడుచున్నాను. మదన చోదితాలైన ఈ జృంభణ మాదన సంతాపనాస్త్రాల వేడిమిని తట్టుకొనగలవాడవు నీవు దక్క మరొక్కడు లేడు గనుక వీని గ్రహించి నాకు శాంతి కలిగించమని వేడగా, ఈశ్వరుని వచనాలు విని యక్షపుత్రుడు ఆ విజృంభణ మాదనాది అస్త్రాలు గ్రహించెను. అంతటా సంతోషించిన వాడై శూలి, బిడ్డ, దుస్సహములైన జృంభనాది అస్త్రముల తాపం స్వీకరించిన నీ యందు ప్రీతుడనైతిని. అందుకు బదులుగా నీకు అనుకూలించినది, లోకులకు సంతోషకరమైనది అయిన వరం ఒకటి ఇస్తున్నాను. చైత్రమాసంలో నిన్ను చూసినా, తాకినా, భక్తితో అర్చించిన అట్టి వారు వృద్ధులైనా, బాలురైనా, స్త్రీలైనా, పురుషులైనా సరే, వారందరూ ఉన్మత్తులగుదురు. వారు ఆ స్థితిలో నాట్యగానాలు చేయుదురు, వివిధ వాద్యాలు నేర్పుతో వాయింతురు, నీ ముందర హాస్యోక్తులు పలుకుచుందురు. అయితే వారందరికీ దివ్యశక్తులు లభించును. ఇక నీవు భూలోకంలో నా పేరుతో పాంచాలికేశ్వరుడుగా విఖ్యాతుడవై నిన్ను కొలిచిన వారులకు వరముల సొగదవు, ఎల్లరకు పూజ్యుడవగదవు అని అతనికి వరమునిచ్చెను. దారువణ విహారం. హరునిచే వరం పొంది ఆ పాంచాలికుడు సమస్త దేశాలలో పరిభ్రమించెను. కాళింజరానికి ఉత్తరాన, హిమవత్ పర్వతానికి దక్షిణాన గల పవిత్ర దేశంలో ఆ యక్షపుత్రుడు శివానుగ్రహం వల్ల పాంచాలికేశ్వరుడుగా పూజలు అందుకుంటున్నాడు. అతడు వెళ్ళిపోయిన తర్వాత ముక్కంటి కూడా వింజగిరికి పయనించను. అయితే మదనుడు ఆయన నచ్చుటకు కూడా వెంబడించి మరలా ప్రహరించుటకు ఉద్యుక్తుడు కాగా హరుడచ్చుటి నుండి పలాయతుడయ్యను. అట్లు పరుగడి అనేకులు ఋషులకు తత్పత్నులకు ఆవాసమైన భయంకరమగు దారుకావనమున ప్రవేశించను. అట్లు కామునిచే తరుమబడి తమ ఆశ్రమాల్లో ప్రవేశించిన శివుని చూసి ఋషులు తమ తలలు వంచుకొనిరి. శివుడు వార్లను భిక్ష పెట్టుడని అడిగెను. నారద, అంతటి ఋషులు మౌనంగా ఉండట చూసి హరుడు వారుల ఆశ్రమాలంతటను కలియదిరగను. అట్లు తిరుగుతున్న శివుని చూసిన భార్గవ, ఆత్రేయ ఋషుల భార్యలందరూ విమోహితులై నిగ్రహాన్ని కోల్పోయి కామార్తులై శివుడు ఎచ్చటకు పోయినా అచ్చటకు వెంటపడి పోసాగిరి. అయితే పరమపతివ్రతలకు అరుంధతి, అనసూయలు మాత్రం ఆ వికారానికి లోను కాకుండిరి. తమ ఆశ్రమాలు ఇంట్లో వదిలి మదించిన ఏనుగు వెంబడించి ఆడ ఏనుగు వలె పరమశివుని వెంట పరిగెడు తమ భార్యల చేష్టలు చూసి క్రోధోన్మత్తులైన అంగీరసాది ఋషులు శివుని లింగం నిలబడినట్లు శపించిరి. వెంటనే శివుని లింగం భూమిని బద్దలు చేయిచు నిలబడెను. అంతటి త్రిశూలియకు శివుడు అంతర్హితుడయ్యను. అట్లు నిలబడిన లింగం భూమిని బద్దలు చేసుకుని పాతాళానికి పైన బ్రహ్మాండాన్ని భేదించుకుని ఊర్ధ్వలోకాలకు వ్యాపించెను. అంతట నదీనద సముద్ర పర్వతాలతో నిండిన భూగోళం కంపించెను. పాతాళాది భువనాలన్నీ ఘూర్జిల్లిపోయాను. అట్లు సంక్షుభితాలైన భువనాలను చూసి బ్రహ్మ విస్మితుడై క్షీర
క్షీరసాగర సాయి అయిన మాధవుని చూడబోయెను. అచట హృషికేశును చూసి భక్తితో స్తోత్రం చేసి, ప్రభు, ఈ మహోపద్రవం ఎట్టిది అని అడిగాను. అప్పుడు శ్రీహరి విరించి, మహర్షుల శాప కారణంగా ఈశ్వరుని లింగం ఊడిపడ్డది, ఆ భారం వహించలేక భూమి కంపించిపోతున్నది అనెను. ఆ అద్భుతానికి విస్మితుడై బ్రహ్మ మనమచ్చటకు పోవదమని విష్ణువుని తొందర పెట్టెను. అంతటా బ్రహ్మ విష్ణువులు ఇద్దరు శివలింగం పడ్డ చోటుకి చేరిరి. తుది మొదలు కనిపించిన ఆ లింగంను చూచినంతనే విష్ణువు గరుడునిపై ఎక్కి ఆశ్చర్యంతో పాతాళానికి వెళ్ళిపోయాను. బ్రహ్మ పద్మ విమానాన్ని ఎక్కి ఊర్ధ్వలోకాలన్నీ గాలించాడు. కానీ లింగపు కనుగొనజాలక ఆశ్చర్యచకితుడై తిరిగి వచ్చాడు. అట్లే సప్త పాతాళాలను శోధించిన విష్ణువు కూడా లింగపు మొదలు కనుగొనజాలక తిరిగి వచ్చాడు. అంతట బ్రహ్మ విష్ణువులు ఇద్దరు లింగంను సమీపించి చేతులు జోడించినారు. ఓం శాంతి శాంతి శాంతి.